పరోక్ష ఎన్నికలు కాదు. అంటే ఇప్పటికి మళ్ళీ మన కౌన్సిలర్లను గెలిపించి కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకోవడం, లేకపోతే కార్పొరేటర్లను గెలిపించి కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకోవడం, అలా కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అలాంటి విధానం గురించి చర్చిస్తున్నారు అని వచ్చింది ఈనాడు. అది నిజమంటే ప్రత్యక్ష ఎన్నికలకు భయపడుతున్నట్టు అంతే. ఎందుకంటే కౌన్సిలర్లు కార్పొరేటర్లను గెలిపించుకుని వాళ్ళ చేతన పెట్టుకుంటాం, ఇదంతా కూడా గ్రిప్ ఉంటది, ఎమ్మెల్యే గ్రిప్ ఉంటది. అంటే వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ కూడా ఉంటదేమో, అధికారులు ఉన్నారు కాబట్టి నిజంగా భయపడితే ఎన్నికలు పెట్టకపోయినా ఎవరు అడుగుతారు, కొన్ని రోజులు దెబ్బతినేస్తారు. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తోడు పెట్టుకుని, అంటే లాస్ట్ టైం పెట్టలేదు వీళ్ళు, అలాగే జగన్ వచ్చిన తర్వాత పెట్టారు. అంటే ఫస్ట్ అప్పుడు ఏమైందంటే 2013 ఎండింగ్ లో 14 స్టార్టింగ్ లో జనవరి ఆ టైంకి పదవి కాలాలు అయిపోయింది. 2014 నేను అనేది కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే ఎన్నికలు పెట్టేశారు. అప్పుడు కాంగ్రెస్ మెజార్టీ సాధించింది, ఆంధ్రాలో తెలుగుదేశం మెజార్టీ సాధించింది. ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, తెలుగుదేశం వచ్చింది. అయితే అది దాదాపు 2018 దాకా వాళ్ళు ఉన్నారు ప్రజాప్రతినిధి, వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చేసారు. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం రాలా. 18లో అయిపోయింది పదవీకాలం, అప్పుడు పెట్టాలి ఎన్నికలు. అప్పుడు ధైర్యం చేయాలి, ఎందుకంటే ఆ టైంలో గనక తేడా వచ్చిందంటే మెయిన్ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపెడుతుందని చెప్పేసి భయపడింది గవర్నమెంట్. వాస్తవంగా 18